2002 దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. వాళ్ళు నాగ్పూర్లో ఉన్న యొక్క బత్తాయిల ఆఫీస్ మీద ఎగరేయలేదు. వాడి దేశపోడే కాదు, చారిత్రక ఆధారాలతో మాట్లాడుతున్నాం మనము. ఆర్యుడు మేము గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. అట్లాంటి దుర్మార్గుడు మనకి ఎట్లా చేస్తాడని మనకు ఆశ కూడా లేదు. కాబట్టి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం రాజ్భవన్ ముందు పోయి వాడిని సంతకం పెట్టేదాకా వదలొద్దు బీజేపీ గవర్నర్ని. లేదా ఢిల్లీలో రామ్లీలా మైదాన్ పోయి కొట్లాడాలి. ఎవడేడకున్నా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిండు, ఎవడేడకున్నా రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు, ఎవడేడకున్నా అనేకమైన దోపిడీ చట్టాలు తెచ్చిండు. మరి కొట్లాడినే ఎందుకు ఇస్తలేడు? వీడు రాజ్భవన్లో వీడి సంతకం పెడితే పని అయిపోతుంది. లేదు వాడు కోర్టోడు మళ్ళీ కోర్టులో తీర్పిచ్చే జడ్జోడు మళ్ళా ఆ బాపనోడే. వాడోడు కంట్రోల్ ఉంటాడు, బీజేపీ కంట్రోల్ ఉంటాడు.